నేనే సుప్రీం అన్న భావన కేసీఆర్లో ఇంకా తగ్గలేదా? అధికారం పోయినా కూడా అదే అహంకారం కొనసాగుతోందా? ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన నాయకుడు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లడానికి కారణం అదే ఈగోనా? కేసీఆర్ అహంభావమే బీఆర్ఎస్ పతనానికి కారణమా? సిపిఐ నుంచి కాంగ్రెస్, బీజేపీ వరకు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? లేక ఇది కేవలం రాజకీయ దాడులేనా? ఉద్యమ నాయకుడిగా మొదలైన కేసీఆర్ ప్రయాణం దొరపాలన ఆరోపణల దాకా ఎలా వెళ్ళింది? ఈ కథనంలో చూద్దాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫైర్, వైల్డ్ ఫైర్. ఓ సినిమాలోని డైలాగ్ మాదిరిగా ఉంది కేసీఆర్ వ్యవహారం. అధికారం ఉన్నా లేకపోయినా తన అహంకారం తనతోనే ఉంటుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమానికి ప్రతీక. ఒక దశలో రాష్ట్ర ప్రజల ఆశల ప్రతిరూపంగా నిలిచారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం ఆయనకు అపారమైన ప్రజాభిమానాన్ని తెచ్చింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే విశ్వాసంతో ప్రజల ఆయన్ను అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా 2 సార్లు అధికారంలో కొనసాగిన కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అప్రతిహత శక్తిగా మారారు. కానీ అదే సమయంలో ఆయన పాలనా శైలి మీద విమర్శలు మొదలయ్యాయి. నిర్ణయాలు పూర్తిగా తన చుట్టూనే తిరుగుతున్నాయని, అధికార కేంద్రీకరణ ఎక్కువైందని ఆరోపణలు వినిపించాయి. రాష్ట్ర ప్రజల కోసం పోరాడిన నేత అదే ప్రజల చేతిలో ఓటమిని చవిచూశారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అహంకారం. నేనే సుప్రీం అన్న భావజాలమే. ఇదే అదనుగా ఇతర పార్టీలు కేసీఆర్ పై, ఆయన పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా నారాయణ కేసీఆర్ కుటుంబానికి అహంభావం పెరిగిందని, అదే ఎన్నికల్లో ఓటమికి కారణమైందని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా కేసీఆర్ దొర అహంకారమే ప్రజలకు దూరమయ్యేలా చేసిందని పలుమార్లు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ ఈగోయే సీఎం పదవి నుంచి దించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రగతి భవన్కే పరిమితమయ్యారని ఆరోపించారు. కేవలం కేసీఆర్ వ్యక్తిత్వం మాత్రమే కాదు, ఆయన పాలనా నిర్ణయాలు కూడా ఈ చర్చకు కేంద్ర బిందువయ్యాయి. భారీ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ఆయన నిర్ణయాలు పారదర్శకంగా లేవని విమర్శలొచ్చాయి. ప్రతిపక్షాల మాట వినకపోవడం, విమర్శలను పట్టించుకోకపోవడం ఇవన్నీ కేసీఆర్ నియంతృత్వ ధోరణిగా అభివర్ణించబడ్డాయి. ముఖ్యంగా కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల విషయంలో వచ్చిన వివాదాలు ఈ విమర్శలకు బలం చేకూర్చాయి. నేను చెప్పిందే ఫైనల్ అనే స్టైల్ చివరికి రాజకీయంగా బూమరాంగ్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ పై ఇంకో ముఖ్యమైన ఆరోపణ కూడా వచ్చింది. అదే కుటుంబ ఆధిపత్యం. బీఆర్ఎస్ లో కీలక స్థానాలు కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతున్నాయని, ఇది పార్టీని బలహీనపరిచిందని ప్రత్యర్థులు అంటున్నారు. పార్టీ నిర్ణయాలు, అధికార వ్యవహారాలు అన్నీ ఒకే సర్కిల్లో ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం తగ్గిపోయిందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ప్రజల్లో ఇది ప్రజల ప్రభుత్వం కాదు, కుటుంబ ప్రభుత్వం అనే అభిప్రాయాన్ని పెంచిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్గాలు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాయి. కేసీఆర్ పై వస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమని చెబుతున్నాయి. తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని, సాగునీటి రంగంలో, సంక్షేమ పథకాల్లో వచ్చిన మార్పులు ఆయన నాయకత్వానికి నిదర్శనమని అంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వంటి నేతలు అది అహంకారం కాదు, తెలంగాణపై మమకారం అని వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు కావాలనే కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే 2023 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ డిబేట్ మరింత వేడెక్కింది. ఒక దశలో అపారమైన ప్రజాదరణ పొందిన నాయకుడు ఎలా ఓటమిని చవిచూశాడు అన్న ప్రశ్నకు చాలా మంది సమాధానం ఒకటే చెబుతున్నారు. అదే కేసీఆర్ ఈగో. ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన సమయంలో నాయకత్వం దూరమైందని, ఫీడ్బ్యాక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బలంగా క్యాష్ చేసుకున్నాయి.
అయితే నిజంగా కేసీఆర్ అహంకారమే ఓటమికి కారణమా, లేక రాజకీయ పరిస్థితులు, వ్యూహాత్మక తప్పిదాల కలయిక? ఒక విషయం మాత్రం స్పష్టం. తెలంగాణ రాజకీయాల్లో ఈగో వర్సెస్ ప్రజల అంచనాలు అనే చర్చ ఇప్పుడు కేంద్రంగా మారింది. భవిష్యత్తులో కేసీఆర్ ఈ ఇమేజ్ను ఎలా మార్చుకుంటారు, మళ్లీ ప్రజల మధ్యకి ఎలా వెళ్తారు? ఇదే ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.